నెల్లూరులో కోవూరు మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం హేయమైనదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా వాకాడులోని తన స్వగృహంలో రామ్కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను ఎంపీ మిథునరెడ్డితో కలిసి నెల్లూరు వెళ్లి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని పరిశీలించడం జరిగిందన్నారు. పరిస్థితులు చూస్తే ప్రతి వస్తువును దుండగులు ధ్వంసం చేయడం జరిగిందన్నారు. హాల్లో ఉన్న వస్తువులు, టీవీ, ఫ్రిడ్జ్లు, వంటగదిలోని వంట సామాగ్రి, ఒక బాత్రూంలోనే వస్తువును కూడా ధ్వంసం చేయడం జరిగిందన్నారు. పోర్టుకోలో ఉన్న కారును కూడా తిరగవేసి తగలబెట్టేందుకు సిద్ధమైన విషయంలో పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగిందన్నారు. వారి ఇంటికి కోతవేట దూరంలో రొట్టెల పండుగ జరుగుతోందని, దాదాపు 3,000 మంది పోలీసులున్నారన్నారు. దుండగులు తెలివిగా ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి వద్ద ముందుగా సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు చెందిన వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అంటే 8వ తేదీ రాత్రి నెల్లూరులోని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడి హేయమైనది, తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకరోజు ఇంటికి పోయి ఎనిమిదవ తేదీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ప్రోగ్రాం లాంచ్ ఉంటే మిథున్ రెడ్డి గారు వచ్చారు. ఆ రోజు రాత్రి ప్రోగ్రాం అయిన తర్వాత అందరం కలిసి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి పోవడం జరిగింది. అంతకు ముందర రాత్రి జరిగిన దాడి గురించి తెలుసుకుందామని. ఇంట్లో ప్రతి వస్తువుని ధ్వంసం చేశారు. టేబుళ్లు, చైర్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, బాత్రూంలో ఉన్న కమోడ్లు, కిచెన్ లో ఉన్న వస్తువులు, ప్రతిదాన్ని, అసలు పోర్టుకోలో ఉన్న కారును కూడా తిరగబెట్టి కాల్చడానికి కూడా రెడీ అయ్యారు. ఆ సమయానికి వచ్చారు పోలీసులు. అంటే పోలీసులు రావడానికి కూడా అంత టైం పట్టింది. రొట్టెల పండుగ జరుగుతుంది. కోటివేటు దూరంలో పోలీసులు ఉండారు. మొత్తం 3,000 పైన పోలీసులు ఉండారు. వీడియోలో చూసాం. అంటే చాలా తెలివిగా వచ్చి రాగానే సీసీటీవీలు పగలగొట్టడం. నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కూడా చెప్పింది ఇదే విషయం. అబ్బాయి గుర్తుందా, పాత రోజులు కోట, వాకాడు, నలపరెడ్డి, నేదురుమల్లి ఎన్నో మాటలు మాట్లాడుకునేవాళ్ళం. కానీ మళ్ళా బయట కలిసినప్పుడు పలకరించుకునేవాళ్ళం. పార్టీ పరంగా ఇష్యూస్ ఉన్నా ప్రజల కోసం, మన వెంటుండే అభిమానుల కోసం, మన ప్రజల కోసం ఫైట్ చేయడం జరిగేది. కానీ ఇలాంటి దాడులు అనేది నెల్లూరు జిల్లాలోనే వెళ్ళ హేయమైన చర్య. ఎవరెవరు వచ్చారు అనేది ఇంట్లో ఉన్న సీసీటీవీలు పగలగొట్టిన బయట వాళ్ళు తీసిన ఫుటేజ్ ఉంది. అది పోలీసులకు సమర్పించడం జరిగింది. ఆ ఫుటేజ్ ప్రకారం తప్పకుండా ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిందని పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ అదొక ఆశ్చర్యకరమైన విషయం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల. పోలీసులు వచ్చిన తర్వాత కూడా ఇంట్లోపల ఉన్న వాళ్ళని బయటకు తరివారు. వీడియోలో ఉంది. అయినా ఎవరి మీద చర్యలు తీసుకోవాలా? సుమోటోగా అసలు కేసు కట్టాలా? జరిగిన విషయాన్ని తెలియజేస్తూ వీడియో రికార్డింగ్ తో పాటు ప్రసన్నకుమార్ రెడ్డి గారు, ఆయన కొడుకు రజత్ కుమార్ లేదు. అదేమన్నా అంటే అసభ్య పదజాలను వాడాడు. ఎస్, దాన్ని నేను కూడా ఖండిస్తున్నా. పర్సనల్ గా పోవటం తప్పే. కానీ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేది ఉంటాయి.
ప్రజలు తీర్పు ఇస్తారు ఫైనల్ గా. కానీ అధికారం ఉంది కదా అని చెప్పి దాడి చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోకపోవటం చాలా బాధాకరమైన విషయం. పోలీసులు అందరికీ న్యాయం చేయాలి, ప్రభుత్వానికి తొత్తులుగా మారకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం. లీగల్ రికోర్స్ అనేది కూడా ఉంటుంది. అంటే ఒక పీరియడ్, కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ అయిన తర్వాత పోలీసులు గారు యాక్షన్ తీసుకోకపోతే లీగల్ గా కోర్టు ద్వారా తప్పకుండా ఈ హేయమైన చర్యకు దిగిన వాళ్ళ మీద శిక్ష వాళ్ళు అనుభవించక తప్పదు. పోలీసులు కూడా అప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారం చేయాల్సి వస్తుందని ఆ లీగల్ రికోర్స్ కూడా మేము పార్టీ తరఫున మేము సంసిద్ధమై ఉన్నాం. ఆ కోర్సు, ఆ పద్ధతి ప్రకారం కూడా పోతామని తెలియజేస్తున్నాం. అడ్డంకులు మీరు ఎన్ని సృష్టించినా ప్రజల మద్దతుతో, ప్రజల కోసం మేము ముందుకు సాగుతూనే ఉంటాం. ఇలాంటి సంస్కృతులు నెల్లూరు జిల్లాలో లేని సంస్కృతులు, ఆంధ్ర రాష్ట్రంలో లేని ఆలోచనలు పక్కన పెట్టేసి ప్రజలు తీర్పిచ్చారు, మంచి పాలన అందిస్తాము, కొత్త సంస్కరణలు, కొత్త పథకాలు ఏదైనా ఉంటే. షుగర్ వ్యాధి రోగుల్లో వచ్చే మానని పుండ్లు, కాలిగాయాలు, డయాబెటిక్ ఫుట్ అల్సర్లతో బాధపడుతున్నారా? దీర్ఘకాలికంగా ఉన్న కాళ్ళు, వేళ్లల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గడం లేదా? ఇటువంటి సమస్యలకు మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా మన నెల్లూరులోనే అత్యాధునిక వైద్యం చేయబడును. కాళ్ళు, వేళ్లు తీయకుండా అత్యాధునిక పద్ధతిలో వైద్యం చేయబడును. ప్రముఖ జనరల్ సర్జన్, పోడియాట్రిక్ సర్జన్ మరియు వాస్కులర్ సర్జన్లతో మా వైద్య బృందం మీకు సేవలందించడానికి సిద్ధంగా ఉంది. సంప్రదించండి. బాలరెడ్డి హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సంప్రదించవలసిన నంబర్లు 6303414303, 08614004802. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.